నియమును విడిచిపెట్టు, స్వీకరించదగ్గది స్వీకరించు. నెంబర్ 1. ఆ స్వీకరించేప్పుడు కూడా రాగద్వేషాలు లేకుండా స్వీకరించు. ఇంత మటుకు చేస్తే ఏమవుతుంది? ఆత్మవశ్యై, ఆత్మనోవశ్యాని తై వశీభూతాని తైరాత్మవశ్యై. అప్పుడు అవి ఆ ఇంద్రియములు ఆత్మవశ్యై, తనకు, ఆత్మ అంటే తాను, తనకు వశములై ఉండును. ఇప్పుడు దీంట్లో కొంతమంది లాజిక్ ఎలా పెడతారంటే, రాగద్వేషాలు పోయాక ఇంద్రియములు వశం అవుతాయా, లేక ఇంద్రియాలు వశం అయ్యాక రాగద్వేషాలు పోతాయా అని ఇలాంటి లాజిక్ ఏదో పెడతారు. ఇలాంటి లూపులు ఏవో పెడుతూ ఉంటారు, అన్యోన్యాశ్రయం. అటువంటి టెక్నికల్ లూప్స్లో మనం పడిపోకూడదు. యు స్టార్ట్ నౌ. రాగద్వేషాలు కనపడ్డాయనుకోండి, యు అవాయిడ్ దెమ్. అప్పుడు ఇంద్రియము వశం అవుతుంది. ఇంద్రియం వశం అయింది కాబట్టి రాగద్వేషాలను మీరు నెక్స్ట్ టైము మరింత తేలికగా అవాయిడ్ చేయగలుగుతారు. కాబట్టి టేక్ థింగ్స్ ఇన్ టు యువర్ హ్యాండ్. విచ్ ఈజ్ ఫస్ట్ అండ్ విచ్ ఈజ్ సెకండ్, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. టేక్ థింగ్స్ ఇన్ టు యువర్ హ్యాండ్. సో తర్వాత ఇంకో చిత్రం ఏంటంటే, ఫ్రీడమ్, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ అండ్ యూ డూ ఇట్, అది ఫ్రీడమ్ కాదు. దట్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుందంటే, యూ కెన్ సే నో, అది ఫ్రీడమ్. మనస్సేమో ఒక కామనని ప్రకటించినప్పుడు ఆ కామన వెంట మీరు పరిగెత్తితే అది ఫ్రీడమ్ అని అనుకుంటారు. జనం అలా అనుకుంటారు. ఫ్రీడమ్కి ఆ రకమైన డెఫినేషన్ ఇస్తారు. ఫ్రీడమ్ అంటే ఏమిటి? నేను కారు వేసుకుని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతాను, ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తింటాను, ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చూస్తాను, ఇది ఫ్రీడమ్ అని అంటారు. తప్పు, అది ఫ్రీడమ్ కాదు. నిజానికి వాడు తన కామనలకి తన భోగవాసనలకి బానిసయ్యి ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు నేను చెప్పిన వర్ణన బానిసయ్యి ఉన్నాడని అర్థం. హీ హాజ్ నో సే, హీ హాజ్ నో ఫ్రీడమ్. వాడు బందీ అయి ఉన్నాడు. వాడు ఓన్ కామనలకి ఆ టెండెన్సీస్ ఉంటాయే వాటికి బందీ అయి ఉన్నాడు, బానిస అయి ఉన్నాడు. అది ఫ్రీడమ్ కాదు. ఫ్రీడమ్ ఏమిటంటే, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి లాగేటువంటి ఇంద్రియములను మనస్సును తన వశం చేసుకుని షటప్ అని మనస్సుకి చెప్పగలగాలి, షటప్ అని జిహ్వకి చెప్పగలగాలి. జితేరసేజితం సర్వం. షటప్ అని జిహ్వకి చెప్పగలగాలి, షటప్ అని మనస్సుకి చెప్పగలగాలి. అలా మీరు చెప్పగలిగితే అది ఫ్రీడమ్. దట్ ఈస్ ది ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ని వీడు సంపాదించాలి. అదే ఆత్మవశ్యై అంటే అదే అర్థం. ఆత్మనః వశీభూతాన్ని. కాబట్టి నాకు ఆ ఫ్రీడమ్ ఉంది అని వీడు ఆ ఫ్రీడమ్ని వీడు డిస్కవర్ చేసుకోగలగాలి. అటువంటి ఆత్మవశ్యములైన ఇంద్రియములతో మనము భోగములను కొద్ది గొప్ప వర్జనీయములు అయిన వాటిని పక్కన పెట్టేసి మిగిలిన వాటిని అవర్జనీయములు ఏవైతే ఉంటాయో, అవర్జనీయములు అంటే ఉపాదేయములు అని అర్థం, స్వీకరించదగ్గవి అవి ఏవైతే ఉంటాయో వాటిని స్వీకరించి ఆ మోతాదులో మనం వాటిని అనుభవించవచ్చు. తప్పేం లేదు. అంతేగాని నోరు కుట్టేసి కూర్చోమని కాదు. మాట్లాడచ్చు, భిక్ష ఏదైనా ఆహారాధికం స్వీకరించవచ్చు. కానీ మాట్లాడేమో అంటే అది మంచి మంచి వెయిటీగా ఉండాలి. అది ఊరికే వడవడ వాగడం కాదు. ఆహారం తీసుకున్నాము అంటే మంచి విజ్ఞానం, మనకి తెలివితేటలుగా తీసుకోవాలి ఆహారం. సాత్విక ఆహారం ఉండాలి. సైంటిఫిక్గా కూడా కొంత అవగాహన అవసరమే. న్యూట్రిషస్గా ఉండాలి, సైంటిఫిక్గా ఉండాలి. అంతేగాని ఏదో అడ్డగోలుగాను ఏదో మా తాతగారు అలా తిన్నారు ఇప్పుడు వెళ్ళైతే అలాగని కాదు పద్ధతి. ఇది నాట్ ది ప్రొసీజర్. పద్ధతిగానే ఉండాలి. సో మా తాతగారు నల్లమందు వేసుకునేవారు కాబట్టి మనం నల్లమందు వేసుకుంటాం, అది పద్ధతి. అది ఇది నాట్ కరెక్ట్. ఆయన నల్లమందు ఎందుకు వేసుకున్నారంటే ఆయనకి జ్ఞానం లేక, అజ్ఞానం చేత వేసుకున్నారని చెప్పి. నల్లమందు అయితే నల్లమందు మింగివారు పూర్వం వాళ్ళు. అది తెలివితేటలు అవుతుందా? నల్లమందు అంటే ఇట్ ఈజ్ ఏ ఎడిక్షన్. అది తెలివితేటలు ఎందుకు అవుతుంది? అలా కాళిదాసే చెప్పాడు ఈ మాట. మన దాకా ఎందుకు, కాళిదాస్ ఏమన్నాడంటే, పురాణమిత్యేవ నసాధు సర్వం. చాలా గొప్ప వాక్యం. మాళవికాగ్నిమిత్రము అనే నాటకంలో పురాణమిత్యేవ నసాధు సర్వం.
పురాణం ప్రాచీన కాలం నుంచి వస్తోంది కదా అని అన్నీ మంచివని అనుకోద్దు. పురాణమిత్యేవ నసాధు సర్వం. అలాగే నవమిత్యవద్యం, ఇది కొత్తది కాబట్టి ఇది మంచిది కాదు అని అనుకోద్దు, అలా జడ్జి చేయొద్దు. సో నచాపి కావ్యం నవమిత్యవద్యం, అది ఇది కొత్తగా వచ్చింది, ఈ మధ్యనే మార్కెట్లోకి వచ్చిందండి ఇది, కాబట్టి ఇది మంచిది అయి ఉండదు, ఇది చాలా పాతదండి, పాత చాలా పాతది, చాలా గొప్పది, అలా అనుకోద్దు అంటున్నాడు ఆయన. పురాణమిత్యేవ నసాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం సంతః పరీక్ష్య ఏకతరం భజంతే, సంతః పరీక్ష్యాన్యతరం భజంతే ఏదో ఉంది. సో పురాణము అంటే ప్రాచీనమైంది, కొత్తది, ఆ రెండు అని పాయింట్ కాదు. పాయింట్ ఏమిటంటే పరీక్ష చేసి జాగ్రత్తగా పరిశీలించి దాంట్లో ఏది యోగ్యమో అది స్వీకరించాలి. అది పురాణము కావచ్చు, లేకపోతే నవము కావచ్చు, కొత్తది కావచ్చు. మూఢ పరప్రత్యయనేయ బుద్ధి అని శ్లోకం. మూర్ఖుడు ఎలా ఉంటాడంటే మా తాత ముత్తాతల నుంచి ఇలా వచ్చిందండి ఇది, కాబట్టి ఇది మంచిది అని ఫాలో అవుతాడు. పరప్రత్యయనేయ, వీడి బుద్ధి ఆలోచించడు, ఇతరుల బుద్ధి ఇతరులకు అప్పచెప్పేస్తాడు, ఇతరులకు అద్దెకిచ్చేస్తాడు బుద్ధిని. వీడు వాడడం, వాళ్ళు ఎవరో మంచిది చేసి ఇది మంచిదని చెప్పారు కాబట్టి ఇది మంచిది అంటాడు వీడు. మా ముత్తాత గారు మీసాలకి సంపెంగనం రాసేవారండి, కాబట్టి మీసాలకి సంపెంగనం రాసుకుంటే ఆరోగ్యంగా ఉంటాడు అంటాడు. అది ఏదో అలాగా పద్ధతి కాదు అది. కాబట్టి మనం చక్కగా పరిశీలించి చేయాల్సి ఉంటుంది. సో జిహ్వ విషయంలోనూ, మనస్సు విషయంలోనూ, ఇతర ఇంద్రియాల విషయంలోనూ అటువంటి వశములో ఉంచుకొనవలెను. తర్వాత విధేయాత్మా, ఇచ్ఛాతో విధేయ ఆత్మా అంతఃకరణం యస్య సహా. విధేయాత్మ అంటే చెప్తున్నారు, విధేయ అంటే పని చెప్పదగ్గది. విధి అంటే పని చెప్పడం, విధేయ అంటే పని చెప్పదగ్గది. పని దేనికి చెప్తారు? పని ముట్టు, పని చేసేవాడికి పని చెప్తారు. ఇంద్రియం విషయంలో పని చేసే ఇంద్రియానికి పని చెప్తారు. మనస్సు ఒక పరికరం, అదొక పనిముట్టు. కాబట్టి ఆలోచన అనే పనిని చేస్తుంది, థింకింగ్ అనే పని చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ అది, ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ థింకింగ్. దానికి మీరు పని చెప్తారు. మీరు పని చెప్పినప్పుడు అది చెయ్యనని మొరాయించింది అనుకోండి, అలా ఉండకూడదు. ఇచ్ఛాత విధేయ, ఇచ్ఛాత మీ ఇచ్ఛని బట్టి, విధేయ పని చెప్పదగ్గది అంటే అంటే ఒక డిసిప్లిన్లో పెట్టదగ్గది. ఏమిటది? ఆత్మ. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదండో, అంతఃకరణం అంటే అంతఃకరణము, ది ఇన్నర్ ఆర్గన్. ఎలాగంటే సపోజ్ ఇప్పుడు జపం చేసుకునే టైము, నేను జపం చేస్తాను అని మీరు కూర్చుంటారనుకోండి, మైండ్ అంటుంది జపం లేదు ఏం లేదు, లే సినిమా చూడు అని మైండ్ అంటుంది. ఇప్పుడు సరే పోనీలే నువ్వు చెప్పినట్టే నేను వింటానని మీరు మనస్సు చెప్పినట్టు విన్నారనుకోండి, మీరు విధేయాత్మ అవరు, ఆపోజిట్ అవుతారనమాట. విధేయాత్మ అంటే ఏమిటి? జపం చేయాలని కూర్చుంటారు, మనస్సు అంటుంది కొంచెం కల్లోలంగా ఉంది, కల్లోలం లేదు ఏం లేదు, టైం అయినప్పుడు నిత్యకర్మ కల్లోలంగా ఉందని మనస్సు వర్షట అని జపం చేయాలి అంటే ఓకే, ఇట్ ఫాలోస్, ఇట్ ఫాల్స్ ఇన్ లైన్. విధేయాత్మ. క్లాస్ ఉంటుంది, క్లాసు 6 గంటలకి క్లాసు, ఇంటి దగ్గర 5:15కో 5:30కో 5:15కో బయలుదేరాలి. వర్షం వస్తుంది అంటే వర్షం వస్తే క్లాస్ మానేస్తారా? ఎండ కాస్తే క్లాస్ మానేస్తారా? వర్షం వస్తే క్లాస్ మానేస్తారా? ఇప్పుడు సినిమా టికెట్ కొన్నారనుకోండి, రిజర్వేషన్ 100 రూపీస్ సినిమా రిజర్వేషన్ కొన్నారనుకోండి, వర్షం వస్తే మానేస్తారా? మరీ గట్టి వర్షం వచ్చిందంటే ఫోన్ చేసి సినిమా థియేటర్కి ఏమంటే షో ఉందా లేదా అని అడుగుతారు, కానీ మానేస్తారా? అనేది. కాబట్టి మనస్సు ఏముంటుంది? భగవద్గీత క్లాస్ అలా నడుస్తూ ఉంటుంది, అదే ఈవేళ రేపు తెలియదు ఏం కాదు, చల్తా హై. సో కాబట్టి ఈ తర్వాత ఇప్పుడు రాముడు రామాయణం ప్రవచనం చెప్తున్నారు. ఒక ఆయన ఏం చేశాడంటే ఊరు వెళ్ళొచ్చాడు, 4 నెలల రోజుల తర్వాత వెళ్ళొచ్చాడు. ఏమంటే రామాయణం ఎంత దాకా వచ్చింది కథ, ఎక్కడికి వెళ్ళలేదు, రాముడు ఇంకా అడవిలోనే ఉన్నాడు, ఇంకా అడవిలోనే ఉన్నాడు, అయితే పర్వాలేదు. వాడు ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళాడు, ఎంతసేపటి నుంచి అవుతుందని ఇంటర్వెల్ అయిపోయిందండి, ఇంకా లాస్ట్ 10 మినిట్స్లోకి వచ్చేసాం. అయితే ఎన్ని గోల్స్, ఇంత దాకా ఎవడు గోల్ వేయలేదు, అబ్బో అయితే పర్వాలేదు, ఇంకేం ఇబ్బంది ఏం లేదు. సో ఆ రకంగా. కాబట్టి సో ది పాయింట్ ఈజ్
సో ఇచ్ఛాత విధేయ ఆత్మ అంతఃకరణం యస్య సహ. మన ఇచ్ఛని బట్టి మన అంతఃకరణము. క్లాసుకి వెళ్ళాలని మీరు అన్నప్పుడు మనస్సు ఏముంటుంది, ఈవేళ వద్దులే అంటుంది. ఎప్పుడూ నడిచే క్లాసే కదా. అప్పుడు మీరేమంటారు, యూ డిసైడ్, ఓకే ఇవాళ క్లాసులో కొత్తదేమీ లేదు, ఆయన కవర్ చేసిన గ్రౌండ్ కవర్ చేస్తున్నారు, సో లెట్ మీ టేక్ రెస్ట్. యూ డిసైడ్, యూ టేక్ రెస్ట్, నథింగ్ రాంగ్ అని. దాంట్లో తప్పేం కాదు. అలా కాకుండా నో, ఈ క్లాస్ ఇంపార్టెంట్, వీ షుడ్ నాట్ మిస్ దిస్ క్లాస్, అది ఒక హ్యాబిట్కి కూడా భంగం అవుతుంది చూడండి, ఒక సంస్కారాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది. కాబట్టి వీ షుడ్ నాట్ మిస్ దిస్ క్లాస్ అని మీరు చెప్పినప్పుడు మనస్సు మొరాయించింది అనుకోండి, మరి అదేలాగా మనస్సు వెంటనే ఇట్ స్టాప్స్ ప్రొటెస్టింగ్ అండ్ ఇట్ ఫాల్స్ ఇన్ లైన్, ఫాలోస్ స్యూట్. అంటే చక్కగా మీరు చెప్పినట్టుగా చేసేస్తుంది, అది అడ్డు రాదు, అనుకూలంగా ప్రవర్తిస్తుంది. అటువంటి మనస్సు కలిగి ఉండవలను. అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. విధేయాత్మ మన జీవితంలో మనస్సు చెప్పిన మాట ఎప్పుడూ విందది. మనం ఆ రకమైన డిసిప్లిన్ తీసుకురాకపోతే ఎప్పుడూ చెప్పిన మాట వింది. ఎప్పుడు మనస్సు చేతనే మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సు చేతనే మనం బంధాన్ని మోక్షాన్ని కూడా పొందుతాం. సో బంధాయ విషయాసంగి ముఖ్యై నిర్విషయం మనః, అదే ఆ శ్లోకం, మొత్తం శ్లోకం. సో విషయభోగములయందు ఆసక్తమైన మనస్సే బంధానికి హేతు అవుతుంది. నిర్విషయం మనః, విషయభోగములు మీరు మనస్సు నుంచి తుడిచిపెట్టేశారనుకోండి, అప్పుడు అది నిర్విషయం మనః. అది ఎలా ఉంటుందంటే ముక్త్యై, మోక్ష మార్గానికి తీసుకువెళ్తుంది. నేను కోటీశ్వరుని ఎరుగుతున్నాను. కోటీశ్వరుడు అంటే కోటీశ్వరుడే. ఆయన మల్లుగుడ్డ కొనుక్కుని 10 గజాలు మల్లుగుడ్డ కొనుక్కుని 4 చొక్కాలు కుట్టించుకుని అవి వేసుకునేవారు. ఆహారము పొద్దున్న అదేమిటి నానబెట్టిన అంకురించినటువంటి పెసలు అవేవో తినేవారు. ఒక కప్పు ఛాయ్ తాగేవారు, ఓ బిస్కెట్ తోటి అయితే ఓ బ్రెడ్ ముక్కతో. మధ్యాహ్నం ఒక కూర అలాగేదో సింపుల్గా భోంచేసేవారు. రాత్రి 2 పుల్కాలు తినేవారు. తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలంటే రిక్షా ఎక్కి వెళ్ళేవారు. కారులో అవే ఉంటాయి, నా పోన్లో రిక్షా వాడికి 10 రూపాయలు ఇద్దాం అన్నట్టుగా వెళ్ళేవారు. అలా ఆయన కోటీశ్వరుడు. ఆయన తన స్వంత జీవితానికి పెట్టిన ఖర్చు నెలకి 100 రూపాయలు కూడా ఉండేది కాదు. కోటీశ్వరుడు. దానం చేయడం దగ్గరికి వచ్చేప్పటికి కోట్లు దానం చేసేవారు. జిడి బిర్లా అని, ఘనశ్యామ్ దాస్ బిర్లా. తన స్వంతానికి పెట్టుకున్న ఖర్చు ఇంతే. ఆయన అలాంటి వాళ్ళు ధనవంతుడని కాదు పాయింట్ అక్కడ. అంత సింపుల్ జీవితాన్ని జీవించి వాళ్ళు మోక్ష మార్గంలో పయనిస్తారు. ఈ మాటని ఈ జీడి బిర్లా ఇలా ఉంటారని నేను అఖండానందజీ చెప్తుంటే విన్నాను. ఆయన అఖండానందజీ మహారాజ్ చెప్పారు ఈ మాట. ఆయన ఇంప్రెస్ చేసాడంటే మరి ఆయన పూర్ణమైన వైరాగ్యం గల మహాత్ముడు. ఆయన ఇంప్రెస్ అయ్యారంటే హనుమాన్ ప్రసాద్ పొద్దారని ఒక మహాత్ముడు ఉండేవాడు. ఆయన గృహస్థు, వ్యాపారి, గృహస్థు. కానీ సాధు సంతులు అందరూ కూడా మహాత్ములు, అఖండానందజీ, రామసుఖదాస్, ఇటువంటి పెద్ద పెద్ద మహాత్ములందరూ వెళ్ళి ఆయన దర్శనం చేసి వచ్చేవారు. ఆయన ఇంటికి వెళ్ళి గృహస్థు, వ్యాపారి, మార్వాడి. ఇప్పుడు కూడా మీరు స్వర్గాశ్రమం వెళ్తే హనుమాన్ ప్రసాద్ పొద్దార్జీ భాయీజీ అంటారు. ఆయన ఉండే రూముకి భాయీజీకా మకాన్ హై అని, అలాగే కమరా హై అంటే ఓ బోర్డు హడుతారు ఒక స్మృతి చిహ్నంగా. తన స్వంతానికి రూపాయి ఖర్చు పెట్టాడు. దానం చేయాల్సి వస్తే 10 లక్షల వల్ల అలవోకగా దానం చేస్తాడు. కాబట్టి మనం ఎలా ఉంటాం, స్వంతానికి ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటాం. ఇతర వాళ్ళకి ఇవ్వడం వచ్చేవాడికి పావలాలను 10 రూపాయలు. కోక్ కొంటారనుకోండి, ఏం తీస్తారు, నాణ్యాలు తీస్తారా కాగితాలు తీస్తారా? కోక్ కొంటే మీరు నాణ్యాలు తీస్తే వాడు మిమ్మల్ని చిన్నచూపు చూస్తాడు. ఆ కోక్ అమ్మిన కుర్రాడు ఉంటాడు చూసారా, మీరు కనుక కాయిన్స్ తీస్తే అరే ఈ పొద్దున్నే ఇలాంటి బేరం ఎక్కడ దొరికిందిరా అని వాడు పైగా అన్నా కూడా అంటాడు. యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ అవుట్ కాయిన్స్, యు ఆర్ సపోజ్ టు టేక్ అవుట్ నోట్స్. 10 కాగితం సరిపడదు, ఓ 50 కాగితం తీసి వాడు మొహం మీద పారేస్తే వాడు చిల్లరిస్తాడు. అలా ఉండాలి కోక్కి. అదే బిచ్చగాడు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు, కాయిన్స్ తీసి వాటిల్లో కల్లా లోవెస్ట్ డినామినేటర్ పైకి తీసి మిగతా మళ్ళీ సంచిలో పారేస్తారు. సో మనిషి యొక్క లక్షణం అలా ఉంటుంది. కనుక విధేయాత్మ అంతఃకరణం యస్య సహ.
అయం ప్రసాదమధిగచ్చతి, ఇటువంటి వాడు ప్రసాదాన్ని పొందుతాడు. వండర్ఫుల్. ఇంకా శంకర భాష్యంలో ప్రసాదం అంటే ఏమిటో చెప్పడం మిగిలి ఉంది, మిగతా అంతా చెప్పడం అయిపోయింది. ప్రసాదం అంటే ఏమిటో చెప్పాలి. ఆయన ఒక్క మాటలో చెప్తున్నారు, ప్రసాద ప్రసన్నత స్వాస్థ్యం. దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. సో ప్రసన్నముగా నుండుట, ప్రసన్నత అంటే ఇట్స్ ఎ టూ ఫోల్డ్ థింగ్. నేను ముందే మీకు మనవి చేశాను, నిర్మలము నిశ్చలము, బస్ ఇతనా హీ హై. నిర్మలము మరియు నిశ్చలము, అది ప్రసాదం. అంటే దానికే ఇంకొక, దాన్నే ప్రసన్నత, ప్రసాదహాన్న ప్రసన్నత అన్న ఒకటే పదం. అది దానికి అర్థం ఏమిటంటే స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే స్వస్థస్య భావ. సంస్కృతంలో స్వస్థ అనే పేరు ఉన్నది. స్వస్థుడు అని మీరు వినుంటారు. స్వస్థత చిక్కిందండి అంటారు. ఇప్పుడు శరీరానికి జ్వరం వచ్చిందనుకోండి, అస్వస్థుడయ్యారంట. ఈ పదం పూర్వం వాళ్ళు వాడేవారు, ఇప్పుడు వాళ్ళు వాడటం. తెలుగు మాట్లాడడమే తగ్గిపోయింది కదా. తెలుగు భాష చాలా అందమైన భాష, సంస్కృతం నుంచి చాలా నేర్చుకునేటువంటి విషయం. ఎనీవే, అస్వస్థుడయ్యారు. జ్వరం తగ్గినదనుకోండి, ఏమంటే స్వస్థత కలిగిందా అంటే కలిగిందండి, స్వస్థత కలిగింది, ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాను, స్వస్థుడనైనాను. ఏమిటి ఆ పదం ఏమిటి? స్వస్మిన్ తిష్టతీతి స్వస్థ, తనలో తాను ఉన్నాడు. అంటే ఏమిటి? ఆరోగ్యము. ఆరోగ్యం అన్నది ఏమిటంటే రోగము లేని స్థితి, అదే ఆరోగ్యం. రోగము, అరోగము, ఆరోగ్యము, రోగము లేని స్థితి. ఈ రోగం అనేది ఏం చేస్తుందంటే స్వస్థతని చెడగొడుతుంది, తనలో తాను లేకుండా చేస్తుంది. ఆ రోగం పోయి ఆరోగ్యం వచ్చిందంటే మళ్ళీ స్వస్థుడుగా ఉంటాడు. కాబట్టి స్వస్థత, ఇప్పుడు మీకు జ్వరం తగ్గడం వల్ల మీకు కొత్తగా లేనిది ఏదీ రాదు. మీ శరీరంలో ఉన్న శక్తి, మీ బుద్ధి యందుండే యుక్తి, మీ ఇంద్రియాలకుండే పాటవము మీకు అందుబాటులోకి లేకుండా పోయాయి ఈ రోగం మూలంగా. ఆ రోగం ఎప్పుడైతే పోయిందో మళ్ళీ మీ బుద్ధి యొక్క యుక్తి మీకు అందుబాటులోకి వస్తుంది, ఇంద్రియ పాఠవం అందుబాటులోకి వస్తుంది, శరీర బలం అందుబాటులోకి వస్తుంది. మీకు ఉన్నదే అది, అవన్నీ అందుబాటులోకి వస్తాయి. అంటే మళ్ళీ మీ స్థితికి మీరు వస్తారు. దాన్ని స్వస్థ. ఈ ప్రసాదము అంటే అది మీలో లేని ఏదో గొప్పదాన్ని పైనుంచి తీసుకొస్తుందని కాదు, మీ స్వస్థితిని, మీకున్న సహజ స్థితిని మీకు కలిగిస్తుంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీకు గుర్తుండొచ్చు, అన్ని అనుగ్రహములు ఆత్మ నుండే వస్తాయి, బయట నుంచి ఏదీ రాదు. ఈశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు కూడా ఆత్మరూపంగానే ఆశీర్వదిస్తాడు. ఆత్మ నుండే అనుగ్రహం వస్తుంది. జ్ఞానం కలిగినా ఆత్మ నుండే, అనుగ్రహం కలిగినా ఆత్మ నుండే, ఆనందం కలిగినా ఆత్మ నుండే, బయట నుండి ఏదీ రాదు. కాదండి మేమేమో కొత్త కారు కొనుక్కున్నాం, దానివల్ల మాకు ఆనందం కలిగిందని మీరు అనుకున్నప్పుడు మీరు అలా భ్రమపడ్డారంతే. ఆ కొత్త కారు వల్ల ఆనందం కలిగిందని భ్రమపడ్డారు. అప్పుడు కూడా కొత్త కారు కొనుక్కొని ఆనందం కలిగిన సందర్భంలో కూడా ఆ ఆనందము ఆత్మ నుంచే వచ్చింది. మరి ఆత్మ నుంచే ఆనందం వచ్చినప్పుడు మరి కొత్త కారు లేకుండా కూడా రావాలి కదా. వస్తుంది. ఎప్పుడు వస్తుంది? కొత్త కారు వల్ల ఆనందం వచ్చిందనే భ్రాంతి నుంచి నువ్వు బయటపడ్డప్పుడు వస్తుంది. ఆ భ్రాంతిలో ఉన్నంతకాలం రాదు. అంటే స్వస్థుడవై ఉంటే వస్తుందండి. స్వస్మిన్ తిష్టతి, తాను తనను తనచే తన కొరకు తన యొక్క తన యందు నిలిచి ఉన్నప్పుడు వస్తుంది. అన్ని విభక్తులు కవర్ చేసేసాను నేను. ఎందుకంటే వీడు ఏం చేస్తాడంటే స్వర్గమును కోరి యజ్ఞముచే దేవత కొరకు సృక్కు నుండి అగ్నిహోత్రమునందు హవిస్సును హోమము చేసినాడు. మొత్తం విభక్తులన్నీ వచ్చే కారకములు అంటారండి. మీరు భాష్యాల్లో చూడరా ఇవన్నీ కారకములు. ఇది అంటే ఇక్కడ ఈ కారకాల్లో ప్రతిదీ అనాత్మే. దాంట్లో వీడు పొందాల్సిన స్వర్గం అనాత్మే, దానికి ఉపయోగించే సాధన అనాత్మే, అపాదానము అనాత్మే. అపాదానం అంటే సృక్కు, హోమం చేసే స్పూను, అగ్నిహోత్రం అనాత్మ, ఆధారం అన్నీ అనాత్మే. ఈ అనాత్మని పట్టుకున్నంతసేపు మీకు ఆత్మ ఎక్కడ దొరుకుతుందండి? ఇంకా స్వస్థత అంటే ఏమిటి?
స్వర్గము నేనే, బ్రహ్మార్పణం ఆ సృక్కు నేనే, హవిస్సు నేనే. బ్రహ్మ అంటే ఆత్మని అర్థం ఉండవు, ఆత్మ కంటే భిన్నమైన బ్రహ్మ ఇంకేం లేదు అసలు. కాబట్టి అవన్నీ నేనే అంటే అప్పుడు మొత్తం విభక్తులన్నీ వచ్చేసాయి. మీరు బ్రహ్మార్పణ ఒక 4వ భాష్యం చూద్దరు కానీ మీరు. సో అన్ని కారకములు ఆత్మే. కర్మ కర్త ఎవరు? నేను, నా గురించి, నన్ను అభిముఖముగా, నాతో, నా కొరకు, నా యందు నేను నిలిచి ఉన్నాను. అంటే వీడు బాహ్య నిరపేక్షంగా ఉంటాడు, బాహ్యం నుంచి రావాల్సింది ఏం లేదు. దెన్ హీ ఓపెన్స్ ది ఐస్, హీ ఫైండ్స్ టోటల్ హార్మోనీ. అంత హార్మోనీ తప్ప ఇంకేమీ ఉండదు. అది ఎంత స్పాంటేనియస్గా ఉంటుందంటే వీడిని హిమాలయాల్లో పారేస్తే హార్మోనియస్గా ఉంటాడు, అలాస్కాలో పారేస్తే హార్మోనియస్గా ఉంటాడు, ఎక్కడున్నా హార్మోనియస్, ఈజ్ ఇన్ హార్మోనీ. అది స్వస్థత, ఇది ప్రసాదం. ఆ హార్మోనీ కనుక మీరు సంపాదించినట్లయితే మీ ఆ మోక్షము మీ స్వరూపమే ఉన్నది. ఆత్మతత్వము అదేం బయట ఉన్నదేం కాదు. దానికోసం ఎక్కడికి, ఇట్ ఈస్ క్లోజెస్ట్ టు యూ. అది ఉపనిషత్ అది అంతకంటే దగ్గరగా మరొకటి లేనే లేదు. మీ దేహం కంటే కూడా మీకు దగ్గరగా ఉన్నది అది, అంతఃకరణం కంటే కూడా దగ్గరగా ఉన్నది. ఇప్పుడు స్వస్థత లేని స్థితి చెప్తా చూడండి. చేతనే మీకు మనస్సులో కోరిక పుట్టిందనుకోండి, ఇంకా మీరు స్వస్థంగా ఉండగలుగుతారా? పోయిన జ్వరం వచ్చిన వాడితో సమానం. కోరిక పుట్టిందంటే జ్వరం వచ్చిన వాడితో సమానం. ఇప్పుడు మీరు రోడ్డు మీద ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నారు, జస్ట్ యూఆర్ వెయిటింగ్ అంటే మీరు ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, అక్కడ నిలబడి ఉండ, స్వస్థులుగా ఉండడమే. మీలో మీరు నిలిచి ఉంటే సరిపడుతుంది. ఈ లోపల ఐస్ క్రీమ్ కనపడుతుంది. ఐస్ క్రీమ్ ఎందుకండి? చిన్నపిల్లలు అంటే ఏదో అజ్ఞానం చేత వాళ్ళు ఏదో అచ్చాలగా ఉంటుందని, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ అబ్నార్మల్. దానికోసం చిన్నపిల్లలు దే గాట్ ఎన్ ఎక్సైట్మెంట్. పెద్దవాళ్ళకి ఐస్ క్రీమ్ అసలు ఏమైనా అర్థం ఉందా? వివేకం ఉండద్దు వయస్సు వచ్చిన దానికి. సో ఐస్ క్రీమ్ కనపడుతుంది. ఐస్ క్రీమ్ కనపడితే వీడు ఇక్కడ వెయిట్ చేస్తున్న వాడు ఏం చేయాలి? వీడు అక్కడ నిలబడి ఉండడమే, కానీ నిలబడి ఉండలేడు. ఐస్ క్రీమ్ దగ్గరికి పరిగెత్తుతాడు. ఐస్ క్రీమ్ దగ్గరికి పరిగెత్తి అక్కడ ఐస్ క్రీమ్ కొన్నవాడికి ఇస్తే కొంటున్నవాడు ఇస్తాడు. వాడికి 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే వాడు అది దాంట్లో ఏదో వేసిస్తూ ఉంటాడు. వాడు వరుస పెట్టి క్యూలో ఇస్తూ ఉంటాడు. అక్కడ 3-4 ఉంటారు, వాళ్ళకి ఇస్తూ ఉంటే వీడికి కంగారు. ఈ లోపల మళ్ళీ వర్రీ ఏమిటి, అక్కడ నిలబడితే వీడికి రావాల్సిన వాడు వచ్చేసి వెళ్ళిపోతాడేమో అని వరే కంగారు ఏమంటూ ఉంటాడు. ఎంత జ్వరం వచ్చిన వాడితో సమానంగా అయిపోతాడు. ఆఖరికి 20 రూపాయలు వాడు మొహాన్ని పారేసి ఐస్ క్రీమ్ తెచ్చుకుని మళ్ళీ వచ్చేవాడికి ఇంకా వాళ్ళు ఈ లోపల వచ్చి వెళ్ళిపోయాడేమో అని వీడికి సందేహం, బెంగ. ఏమిటి అంటారు? మన సంసారం ఇలాగే ఉంటుంది. దీంట్లో మళ్ళీ ముహూర్తాలు పెట్టడాలు, మళ్ళీ దీనికి మళ్ళీ ఈ ముహూర్తం దీనికి, ఆ ముహూర్తం దానికి అంటూ మళ్ళీ దీనికోసం కాలచక్రాన్నంతనే వీడు అధీనంలోకి తీసుకుంటానంటాడు. రాళ్ళు అంటాడు, రప్పలు అంటాడు, ఇవేవో అంటాడు. పిరమిడ్ అంటాడు, మరొకటి అంటాడు. పిరమిడ్ అంటే నా అభిప్రాయం ధ్యానం కాదు. దట్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. పిరమిడ్ మీ ఇంట్లో పెట్టుకుంటే, డ్రాయర్ మీద పెట్టుకుంటే ఏదో అవుతుందని, అది అలాంటిది నేను అంటున్నాను. ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అవుట్ సైడ్ ఆఫ్ యూ. లోపలంతా డొల్ల ఏమీ లేదు, ఉన్నదంతా బయటే ఉంది, ఏదో ఉంది. సో ఇప్పుడు వీడు ఏమంటాడంటే ఈ చేతికి ఏదో ఉంగరం పెడతాడు, చమత్కారి అంగూఠి, అదేదో ఉంగరం పెడతాడు. ఉంగరం పెట్టాడు, అది ఆ రాయి ఏదో ఉంటుంది, సమ్ చీప్ స్టోన్ అండి, సమ్ చీప్ సిల్లీ పీస్ ఆఫ్ గ్లాస్, అదేదో ఉంటుంది. అది ఆకర్షిస్తుందండి. ఏమిటి ఆకర్షిస్తుందిరా అంటే అది సూర్యకాంతిని ఆకర్షిస్తుంది. ఆప్టిక్స్, వీడి తలకాయ ఆప్టిక్స్ ఏమిటి నా వెర్రి, కానీ సూర్యకాంతిని ఆకర్షించినటువంటి వీడి తలకాయ కాంతిని ఆకర్షణ. వాట్ హీ నోస్? ఏమన్నా అసలు సందర్భం ఉందా మాట్లాడేదానికి? అంటే వినివాడు ఏదో చెప్తాడు. ఇలాగా మానవుడు అస్వస్థత మార్గమే వెతుక్కుంటాడు, కానీ అసలు సర్వము తన యందు ఉందని తెలుసుకోలేకపోతాడు. నువ్వు ట్రై చేయి, ఈ ప్రసాదం నువ్వు సంపాదించు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఏమిటి తెలుస్తుందంటే ఆ ఫ్రీడమ్ తెలుస్తుంది, ఈ కామనలు అనే జ్వరములలో ఉండే దోషం తెలుస్తుంది, ఈ సంసారం మిథ్య అనే విషయం తెలుస్తుంది. చాలా 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 తెలుస్తాయి. తెలియడం అంటే మీకు పాఠం ఎవరో చెప్పక్కల, మీ అందరూ మీకే తెలిసిపోతూ ఉంటుంది.
అది కాబట్టి ప్రసాదము ఇస్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ప్రసాదానికి డెఫినేషన్ ఏమని చెప్పారంటే వికారైకాంత తిరస్కార ప్రసాద అని. ఆ మనస్సులో వికారం రావటం అంటే మనస్సులో మోడిఫికేషన్ రావటం, అన్డిజైరబుల్ మోడిఫికేషన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ఆల్టుగెదర్ రిజెక్టెడ్. దట్ ఈస్ ప్రసాద. వికార ఏకాంత తిరస్కార. ఇప్పుడు ఐస్ క్రీము మనం తింటే బాగుండు అని అనిపించింది అనుకోండి, దాన్నే వికారము అంట. వికారం అవునా కదా? ఎందుకని వీడు ఇక్కడ ఉన్నవాడు అక్కడికి వెళ్ళిపోయి క్యూలో నిలబడతాడు, అక్కడ ఉండి అక్కడ టెన్షన్ పడిపోతూ ఉంటాడు, ఇంకా ఆల్ ది వే. దట్ ఈస్ ది వికార. వీళ్ళందరూ ఏదో హీరో సినిమా రిలీజ్ అవుతుందని వెళ్ళారు, ఫర్ సమ్ రీజన్ సినిమా రిలీజ్ కాలేదు. సినిమా ఈవేళ ఆవేళ రిలీజ్ అవ్వాల్సిన సినిమా రిలీజ్ కాకపోతే దుఃఖించాల్సిన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. వాడెవడంటే ఆ నిర్మాత. వాడు దుఃఖించాలి, ఎందుకంటే వాడికి రావాల్సిన డబ్బులు రాలేదు కనుక. లేకపోతే వాడు ఓనర్, థియేటర్ ఓనర్ దుఃఖించాలి. పైసలు నష్టపోయిన వాళ్ళు దుఃఖించాలి, కానీ ఊళ్ళో వాళ్ళు దుఃఖిస్తారు ఏంటండి? వీళ్ళ జేబులో డబ్బులు వీళ్ళ జేబుల్లోనే మిగిలిపోయి వీళ్ళు ఎందుకు దుఃఖిస్తారు? దాన్ని వికారము అంటారు. సో అజ్ఞానము యొక్క వికారం అలాగే ఉంటుంది. ఆ వికార ఏకాంత తిరస్కార ప్రసాద. తర్వాత శ్లోకం. ప్రసాదే సర్వదుఃఖానాం నిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే. ఒక ఆయన అంటాడు, ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసాదం మీరు తింటే మీకు సకల దుఃఖాలు పోతాయి. అలా ఉంది మన వాళ్ళ సంస్కృత జ్ఞానం, వాళ్ళ విద్యా పాండిత్యం. అలా విని ఏడవాలో నవ్వాలో తెలియదు. నవ్వుదామంటే ఏడుపు వస్తుంది, ఏడుద్దామంటే నవ్వు వస్తుంది. ఇట్స్ సచ్ ఏ సిల్లియస్ట్. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. శ్రీకృష్ణ భగవాను కూడా చెప్పాడు పైగా, ప్రసాదం తింటే మీ దుఃఖాలన్నీ పోతాయి. కాబట్టి రండి, ఒక్కొక్క లడ్డు 15 రూపాయలు కొనుక్కుని పడింది. ఐశాంతి. సో దీని మీద అవతారిక. ప్రసాదే సతీ సత్ ఇత్యుచ్యతే. మైండ్ అలాగ వికారం పొందినప్పుడు ఏమవుతుందో మనకి తెలుస్తూ ఉంటుంది. మైండ్ వికారం పొందిందనుకోండి, ఒక కామన ఇజ్ ఎ వికారం. వెంటనే మీరు ఆ కామనల వెంట పరిగెత్తుతారు. దాన్ని ఆ భోగ్య వస్తువు మీద డిజైర్ ఉంటుంది, ఆ వస్తువు సంపాదిస్తారు. సంపాదిస్తే ఎక్సైట్మెంట్ కలుగుతుంది, మీకు తెలుస్తూనే ఉంటుంది. వికారం వల్ల కలిగే ఫలం. ఒకప్పుడు మీరు ఆ కామన సిద్ధించదు, ఎవడో అడ్డుపడతాడు, ఇంకొకటి అడ్డుపడతాడు. ఇంకొకటి అడ్డుపడేప్పటికీ మీకు ఆ కామన సిద్ధించదు. ఆ అడ్డుపడ్డవాడి మీద కోపం వస్తుంది, ఒళ్ళు మండుకు వస్తుంది. వాడు కనుక మన ముందు ఉంటే తోసేయాలనిపిస్తుంది. సో నేను ఒక చోట నిలబడి ఉన్నా, క్యూలో నిలబడ్డా. ఓ అమ్మగారు నా వెనకాల నిలబడ్డారు. ఆవిడ ఏం చేశారంటే, అమ్మగారు ఏం చేశారంటే నన్ను తోసేసి ముందుకు వచ్చి నిలబడ్డారు. నిలబడితే నేను ఆశ్చర్యపోయాను. అయ్యో ఇలా చేస్తారేమిటి అని ఆశ్చర్యపోయి ఊరుకుంటే ఈ లోపల మళ్ళీ అక్కడికి ఆ పని అయింది. మళ్ళీ ఇంకో క్యూలో, మళ్ళీ ఇంకో చోట క్యూలో మళ్ళీ నిలబడాల్సి, మళ్ళీ నేను నిలబడ్డా. మళ్ళీ ఈ అమ్మగారు మళ్ళీ నా వెనకాల నిలబడ్డారు. మళ్ళీ నన్ను తోసేసి వచ్చి వద్దు నిలబడ్డారు. అంటే తను పొందదగ్గదానికి ఎదరవాడు ఆటంకంగా ఉన్నాడంటే వాడి మీద క్రోధం, అంటే ఒక రకమైన ద్వేషం వస్తుంది, తోసేయాలని వస్తుంది. అలా ఉంటుంది వికారం. కాబట్టి మీ కామన సిద్ధించలేదనుకోండి, ఎవడో అడ్డంగా ఉన్నాడో వాడి మీద ద్వేషం వస్తుంది. అప్పుడు నేను అమ్మగారికి ఏమని చెప్పానంటే, తర్వాత కూర్చున్నప్పుడు నా ఎదుర్కొండానే కూర్చున్నారు. అమ్మ సాధు తోసేశారు, మీరు పెద్దవారు, నేను సాధువుని అంచేత ఊరుకున్నాను, కానీ తోసేయడం అనే దాన్ని ఒక పాలసీ కింద పెట్టుకుంటే నేను మీకంటే బలంగా తగ్గుతాను అని చెప్పాను నేను. చెప్తే పాపం ఏమీ అనలేదు. పోలేడమ్మ మీరు చింత చేయకుండా, నేను అనవసరంగా అన్నానని మళ్ళీ నేనేమో దండం పెట్టుకుంటాను. సో అది కూడా అన్నా అనవసరం. అది అలా ఎందుకన్నానంటే ఒక రకమైన మనసులో ఒక ఫీలింగ్ రాబట్టి అన్నాను. ఆ ఫీలింగ్ కూడా అనవసరం, అది కూడా ఒక రకమైన డిస్హార్మోనీయే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ రకంగా ఎవరైనా అడ్డొచ్చారని అనిపిస్తే, మీరు పొందదలుచుకున్న దానికి ఎవరైనా అడ్డొచ్చారంటే వాళ్ళ మీద ద్వేషం వచ్చేస్తుంది. వాళ్ళు కావాల్సిన వాళ్ళు అవ్వచ్చు, పై వాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. వికారం అండి, ఆ మనస్సు యొక్క వికారం. కాబట్టి మీరు కామనని ప్రాజెక్ట్ చేసినప్పుడు
ఫలిస్తే ఏమవుతుంది, ఫలించకపోతే ఏమవుతుంది మీకు తెలుస్తూనే ఉంది. ఏ కామన లేకుండా శాంతంగా ఉన్నారనుకోండి, ప్రసాదే సతి, ప్రసాదం మీకు లభించినప్పుడు కిం స్యాత్, ఏమిటి వస్తుంది? ఇప్పుడు సిగరెట్ తాగారనుకోండి, ఏమొస్తుంది? మంచి మజా వస్తుంది. ఓ 10 ఏళ్ల తర్వాత రోగం వస్తుంది. సిగరెట్ తాగలేదనుకోండి, ఏమొస్తుంది? కిం స్యాత్, ఏమొస్తుంది? అలాగంటి ప్రశ్న. ఎందుకంటే ప్రసాదము అన్నది ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ పాజిటివ్, ఇట్ ఈజ్ సంథింగ్ నెగిటివ్. అందుకోసం కిం స్యాత్ అని ప్రశ్న. సంథింగ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద ఒరిజినల్ సోర్స్ అన్న దాంట్లో ఏమొస్తుందో మీకు తెలుస్తూనే ఉంటుంది. యూ జస్ట్ డోంట్ మూవ్ అవే ఫ్రమ్ యువర్ సెల్ఫ్, యూ అబైడ్ ఇన్ యువర్ సెల్ఫ్. స్వాస్థ్యం కదా ప్రసాదం. ఏమిటండి నాలో నేను, నాతో నేను, ఏమొస్తుంది అని ఒక ప్రశ్న. వెరీ పాయినెంట్ క్వశ్చన్. ఎందుకంటే సంసారంలో ఉన్నవాడికి దిస్ క్వశ్చన్ బికమ్స్ రిలవెంట్. సంసారంలోకి వెళ్ళిపోతుంటే ఏమొస్తుందో వాడికి తెలుస్తూ ఉంటుంది, సుఖ దుఃఖాలు వస్తాయి. ఏమీ లేకుండా ప్రసాదం పట్టు కూర్చున్నామండి, స్వస్థంగా ఉన్నాం, వికారాన్ని తిరస్కరించి అలా కూర్చున్నాం. అవుతుంది ఆ పని. ఎలాగంటే మీరు మనస్సుని వాచ్ చేయటం ప్రారంభిస్తే జలపాతంలో ఉన్న మనస్సు ర్యాపిడ్స్ లెవెల్కి వస్తుంది. ఇంకా ఫర్దర్గా వాచ్ చేస్తుంటే మెడిటేషన్లో ర్యాపిడ్స్ లెవెల్లో ఉన్న మనస్సు ప్రవాహం, స్మూత్ ప్రవాహం కిందకు వస్తుంది. అలాగే నిశ్చలంగా అయిపోతుంది. కొద్దిగా ప్రవాహం మూమెంట్ ఉంటుంది. యు ఆర్ అవేర్ఫుల్ బట్ ద మైండ్ ఈజ్ కామ్. యు ఆర్ ఫుల్లీ అవేర్ఫుల్. అలా ఉంటారు. థాట్లెస్ స్టేట్ ఈజ్ నాట్ మైండ్లెస్ స్టేట్. థాట్లెస్నెస్ ఈజ్ నాట్ మైండ్లెస్నెస్. మైండ్లెస్ అంటే బుర్రలేని వాడిని అర్థం. థాట్లెస్ అంటే బుర్రలేని వాడిని కాదు. ఫుల్లీ అవేర్ఫుల్, ఫుల్లీ అలర్ట్లో ఉన్నాడని అర్థం. దట్ ఈస్ ప్రసాద. ఏం చేస్తామండి ఆ ప్రసాదం? నెత్తినేసి కొట్టుకుంటామా? ఏమిటి లాభం? ప్రసాదే సతి కిం స్యాత్ అంటే ఇది ఉచ్యతే. ఎందుకంటే ప్రసాదము యొక్క వాల్యూని డిస్కవర్ చేయటం కష్టం. కోరిక సిద్ధిస్తే ఏమవుతుంది అనేది అది మనకి తెలుస్తూ ఉంటుంది. యూ నీడ్ నాట్ డిస్కవర్ ఇట్స్ వాల్యూ, ఇట్స్ వాల్యూ ఈజ్ నోన్ టు యూ. కోరిక సిద్ధిస్తే ఏమవుతుందనే వాల్యూ తెలుస్తూనే ఉంటుంది. కోరికని అసలు ప్రాజెక్టే చేయకుండా అలా ప్రసన్నంగా ఉండిపోతే అప్పుడు ఏమవుతుంది? దానికి సమాధానం ప్రసాదే అంటే ప్రసాదే సతి, సతి సప్తమది. ఇంకేదనే ప్రశ్నలో అలా పెట్టారు కదా, సతి సప్తమి. ప్రసాదము ఉండగా, ఆ ప్రసాదము కనుక మీకు ఉన్నట్లయితే సర్వ దుఃఖానాం హాని అస్య అస్య అంటే వీనికి, ఈ ప్రసాదము గలవానికి సకల దుఃఖములు దూరం అయిపోతాయి. సర్వ దుఃఖాలు దూరంగా పోతాయి. ఇంకే సకల దుఃఖాలు దూరం అయిపోతే ఏమైపోతుంది? ప్రసన్న చేతసః ఆశు బుద్ధి పర్యవతిష్టతే. ఆ మనస్సు, బుద్ధి అంటే అంతఃకరణము, ఆ మనస్సు అనేటువంటి అంతరింద్రియము, వీడి ప్రసన్నమైన మనస్సు గలవాడికి ఆ మనస్సు ఏమవుతుందంటే అది పర్యవతిష్టతే, తన స్వరూపమునందు దృఢముగా నిలిచియుండును. ద సెన్స్ ఆఫ్ బీయింగ్ అంటారు చూడండి, బీయింగ్. మనకి మనస్సు బీయింగ్ దిస్, బీయింగ్ దట్ అని ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది. బీయింగ్ దిస్, బీయింగ్ దట్. ఆ ప్రాజెక్షన్స్ అన్నీ మానేశారనుకోండి, ఆ ప్రాజెక్షన్స్ అన్నింటినీ తిరస్కరించారనుకోండి. అయాంతో మొదలు పెట్టండి. అయాం, అయాం అనగానే మీకు దాని పక్కన ఏది వచ్చి చేరింది? ఏదో ఒకటి వచ్చి చేరుతుంది, ఆ వాసన బలం చేత. అయాం అనగానే ఐఆమ్ మదర్ ఆర్ ఫాదర్. నేను మదర్హుడ్ని, ఫాదర్హుడ్ని నేను తిరస్కారం చేస్తున్నాను మీరు అనుకోకండి సుమా. ఫర్ గాడ్స్ సేక్ డోంట్ థింక్ లైక్ దాట్. నేను అదేమీ తిరస్కారం చేయట్లే. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిలవెన్స్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ శాంక్టిటీ. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ అన్ ఇండివిజువల్స్ సాధన ఇన్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. ఐఆమ్ అనగానే పక్కన ఐఆమ్ ఏమిటి? హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. సో అంటే ఏమిటి? ఐఎమ్ దిస్ ఆర్ దట్ అని అంటామే. ఆ దిస్ ఆర్ దట్కే మీరు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అది, దాని డెఫినేషన్. ఐఎమ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. రిజెక్ట్ ఇట్, రిజెక్ట్ ఇట్. గృహపతి అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. గృహపతి అని ఈశ్వరుడికి పేరు.
ఆయనకి గృహపతి అని పేరు. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నాట్ యూ, ఈశ్వర్. యు ఆర్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ, నాట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో రిజెక్ట్ ఇట్. అలాగే అయాం పక్కన ఏ స్టేటస్ వచ్చినా కూడా రిజెక్ట్ ఇట్. అది చాలా ఇన్సిడెంటల్, ఏదో సందర్భాన్ని బట్టి వచ్చింది తప్పిస్తే అది స్వరూపంలో భాగం కాదు. ఐఆమ్ మేల్ ఫిమేల్ బాడీ ఐడెంటిఫికేషన్ బట్టి వచ్చింది, రిజెక్ట్ ఇట్. ఆల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ రిజెక్ట్ చేయండి, ఆల్ బాడీ డెఫినేషన్స్ రిజెక్ట్ ఇట్. దెన్ మైండ్ డెఫినేషన్స్ వస్తాయి. ఐఆమ్ ఎ స్కాలర్, బుద్ధి డెఫినేషన్, అది రిజెక్ట్ దట్. బుద్ధి బేస్డ్ డెఫినేషన్ ఆఫ్ ఐఆమ్, రిజెక్ట్ ఇట్. మైండ్ బేస్డ్ డెఫినేషన్ ఆఫ్ ఐఆమ్ ఏ హ్యాపీ మ్యాన్, ఐఎమ్ ఎన్ అన్హ్యాపీ ఉమెన్, ఇలాంటివి ఉంటాయి. అవి ఇమోషనల్ రిలేటెడ్ థింగ్స్, రిజెక్ట్ దెమ్. ఇంకా అన్నీ రిజెక్ట్ చేస్తే ఇంక ఏం మిగిలిందండి? ఏం మిగలదు, ఐఆమ్ మిగులుతుంది. అది ప్రసాదం. ఏమిటి మిగతా దానికి దీనికి తేడా ఏమిటంటే, ఐఆమ్ దిస్ ఐఆమ్ దట్ అన్నప్పుడు మీరు వికారంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ వికారంలోకి వెళ్ళడం మానేస్తే యూ రియల్లీ నౌ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ ట్రూ స్వరూప. బుద్ధి పర్యవతిష్టతే, తన స్వరూపంలో నిలిచి ఉంటుంది. ఈ శ్లోకము భగవాన్ రమణ మహర్షి యొక్క సందేశ సారం ఇది. ఆయన ఇదే చెప్పేవారు. ఇంకా అసలు రెండో మాట ఈ శ్లోకం కోట్ చేశారని నేను అంటల్లా. ఆయన చెప్పిన టాక్స్ బై భగవాన్ రమణ మహర్షి పుస్తకం అంతా తీసి దాంట్లో ఉండే సారం పిండితే ఈ శ్లోకం వస్తుంది. అంత ఇంపార్టెంట్ శ్లోకం. కాబట్టి మనస్సుకి వికారం వస్తే ఏముందండి, ఉపయోగం లేదు. ఆ వికారము మిథ్య. మిథ్య అంటే అర్థం ఏంటంటే ఇన్సిడెంటల్, ఆ సందర్భాన్ని బట్టి వచ్చింది తప్పిస్తే అది యథార్థం కాదు, ఇన్సిడెంటల్. ఇప్పుడు మీరు చపాతీ పిండి తీసుకుని దాన్ని ఇలా అని ఒక ఆర్టిస్టిక్గా కోతి తయారు చేశారనుకోండి, వాట్ ఈస్ దాట్? మంకీ. కమా, మంకీ ఈజ్ ఇన్సిడెంట్ కదా. మంకీ అనగానే వాడు మళ్ళీ ఇలా ముద్ద చేస్తాడు. ఇప్పుడు ఏమైంది మంకీ? మళ్ళీ ఈసారి దాని నుంచి మేక చేశాడు. మేక ఈజ్ ఇట్ ఏ గోట్? అయితే దాని నుంచి ఒక సర్క్యులర్ షేప్ చేశాడు. ఈజ్ ఇట్ ఏ సర్క్యులర్ షేప్? ఈజ్ ఇట్ ఏ సిలిండ్రికల్ షేప్? ఓ కుచ్ నహీ హై. దెన్ వాట్ ఈజ్ ఇట్? అది ఆట. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. మరి ఇవన్నీ ఏమిటండి? ఇవన్నీ ఇన్సిడెంటల్ అండి. ఇగ్నోర్ దమ్, జస్ట్ ఫర్గెట్ అబౌట్ దమ్, దే ఆర్ నాట్ రియల్. సో ప్రసాదే, ఆ స్థితిని మీరు మనస్సుకి తీసుకొస్తే ఏమవుతుందో మీరు అనుభవించి చూడండి, స్వయంగా అనుభవించండి. ఏమవుతుందో చెప్తే ఎంత చెప్పగలం? చెప్పేదో చెప్పారు. నేను గంటన్నర నుంచి చెప్తూనే ఉన్నా. సో ఎంత చెప్తాం? సో యూ ఎంజాయ్ ఇట్, యూ ఎక్స్పీరియన్స్ ఇట్ డైరెక్ట్లీ అని. దట్ ఈస్ ది ఛాలెంజ్. భాష్యం చూద్దాం. ప్రసాదే సర్వదుఃఖానాం ఆధ్యాత్మికాదీనాం హాని వినాశః అస్య యతేః ఉపజాయతే. అస్య అంటే వీనికి, ఇతగాడికి. ఎవరండి ఇతగాడు అంటే? యతి. యతి అంటే సన్యాసిని కాదు, యతనశీల అంటే ఇంద్రియములపై విజయమును సాధించే సాధన చేస్తున్నవాడు, సాధకుడు అని అర్థం. సాధనని విడిచిపెట్టరాదు ఎప్పుడు జీవితంలో. సాధన అది దీపము వంటిది. సాధన అనే దీపాన్ని, మార్గం ఉంటే నడిచి వెళ్ళగలుగుతారు. మార్గం లేకపోతే ఎక్కడికి నడుస్తారు? సాధనా మార్గము, సాధనా పథపర్ బఢేహం బంధనోంసే రక్తి ఆర్ ఆసక్తి కైసి ఏదో పాట. సో సాధనా మార్గంలో మనం ముందుకు వెళ్ళేప్పుడు ఈ బంధనములకు భయపడను రాదు, భోగములకు ఆకర్షితుడు కాను రాదు. వాడు యతి, యతనశీల. అటువంటి యతికి వాడికి ప్రసాదము సిద్ధిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే సర్వదుఃఖానాం హాని. సర్వదుఃఖములంటే ఎన్ని ఉంటాయండి? 1,00,000 ఉంటాయా, 1,00,00,000 ఉంటాయా? 3 ఉంటాయి. 3 కేటగిరీస్ ఉంటాయి. 3 ఉంటాయంటే దే ఫాల్ ఇంటూ 3 కేటగిరీస్. ఏమిటంటే ఆధ్యాత్మికాదీనాం. మీరు ఆ టెలిఫోన్ గురించి మీరు ఏం చెప్తే చేయకండి. జస్ట్ ఐఎమ్ అడ్వైజింగ్ యూ, జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఎలాగైతే మన రోడ్డు మీద సౌండ్స్ని ఇగ్నోర్ చేస్తామో దాన్ని కూడా ఇగ్నోర్ చేయండి. మళ్ళీ వస్తుంది, నేను అటెండ్ అవుతాను. ఆధ్యాత్మికాదీనాం దుఃఖానాం.
ఆధ్యాత్మిక ఆది అంటే 3 రకాల దుఃఖాలు, మనం అనుభవించే దుఃఖాలను 3 కేటగిరీల్లో వేశారు. ఈ కేటగిరీస్లో కొంచెం ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. అంత ఇప్పుడు దుఃఖం అన్నది ఏదైతే ఏమిటంటే దుఃఖం, ఇప్పుడు నెత్తిమీద బరువు మోస్తున్నారనుకోండి, ఈ బరువు ఎవడు పెట్టిన బరువు అయితే ఎవడు పెట్టినా ఒకటే. సో బరువు బరువేగా, కానీ ఏదో కొంత కేటగరైజేషన్ కొంచెం ఈ నేను చెప్పిన కేటగిరీలో ఒకటి ఇంకోటి ఇంకో దాంట్లో వేసాడు అనుకోండి, ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ వేసాడు అనుకోండి, దాని గురించి మీరేం చింత చేయక్కర్లేదు. ఒక ఆయన నాతో అన్న, మీరు ఆది భౌతికం అన్నది ఆయన ఆది దైవికం అని చెప్పారండి. పోలే నువ్వు ఎక్కడో చూసుకో, డజంట్ మ్యాటర్, ఇట్ ఈజ్ ఇన్కాన్సిక్వెన్షియల్. 3 రకాల దుఃఖాలు ఊరికే ఏదో ఒక కేటగిరీ. ఆధ్యాత్మిక అంటే దేహానికి సంబంధించినవి, మనస్సుకి సంబంధించినవి, అంటే వీటినే వ్యాధి ఆది అని అంట. వ్యాధి అంటే దేహానికి వచ్చే రోగం, ఆది అంటే మనస్సుకు వచ్చేటువంటిది, మనస్సుకు వచ్చే దుఃఖాదులు. ఇది ఆధ్యాత్మిక దుఃఖం. ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము. ఆది భౌతిక అంటే సమాజంలో, చుట్టుపక్కల ఉండే సమాజంలో, సమాజంలో ఉండే జనుల ద్వారా, సమాజంలో ఉండే పదార్థముల ద్వారా, వస్తువుల ద్వారా మనకు కలిగి దుఃఖం, దాన్ని ఆది భౌతిక దుఃఖం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మోటార్ సైకిల్ కొన్నారనుకోండి, మెకానిక్స్ ఉంటారు. ఈ మెకానిక్స్ యాజ్ ఎ ప్రొఫెషన్ దే చీట్. చీటింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్. అది ప్రొఫెషన్లో భాగం. అది చీట్ చేయకుండా ఉండడం అనేది కుదరదు అసలు. మెకానిక్ అంటే చీట్ చేయాల్సిందే. వాడు ఏదైనా వైరోయో లేకపోతే ఏదైనా చిన్నది ఉంటే దాన్ని ముడిపెట్టి పంపిస్తాడు, మళ్ళీ వారం రోజుల తర్వాత వాడి దగ్గరికి వచ్చి ఇట్లాడు. ఆ తర్వాత దానికి అయిన ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు. ఇలాగే చేస్తారు. అండ్ ఎవ్రీబడి సెన్సెస్ ఇట్. దాంతో ఆ మెకానిక్ తోటి పట్టుపడుతూ ఉంటాడు. ఓ కొంతకాలం ఈ మెకానిక్, వీడు కాదని ఇంకొకడు, వాడు కాదని ఇంకొకడు, ఇలా తిరుగుతూ ఉన్నాం, అదో టెన్షను. ఇది ఆది భౌతిక దుఃఖం అంటారు. సమాజంలో ఉండేటువంటి జనులు, అక్కడ ఉండేటువంటి పదార్థం. మీరు వస్తువు కొంటారు, ఆ వస్తువు డూప్లికేటు, ఎప్పుడు డూప్లికేటే. ఒరిజినల్ రాగానే డూప్లికేట్ వాడితో పాటుగా ఇది వచ్చేస్తుంది. సో అదో దుఃఖం. ఇది ఆది భౌతిక దుఃఖం. ఇంకా ఆది దైవిక దుఃఖం ఎలాగంటే, ఒక్కరోజు 24 గంటల్లో 95 సెంటీమీటర్ల వర్షం. అక్కడ విశాఖపట్నంలో వర్షం లేదు బాబోయ్ అని వాళ్ళేమో అక్కడ వరుణ జపం మొదలెట్టారు. సముద్రపు ఒడ్డున జపం ఒకటి మొదలుపెట్టారు. వర్షం లేదు వాళ్ళకి. భూగర్భ జలాలు సముద్రం పక్కన ఉన్నారని పేరే కానీ త్రాగునీరు సమస్య, అన్ని సమస్య. వర్షం లేకపోతే కష్టం కదండి. ఇక్కడ బొంబాయిలోనేమో 95 సెంటీమీటర్ల వర్షం, ఇంత దాకా వచ్చేసింది వర్షపు నీరు రోడ్ల మీద. ఇది ఆది దైవిక దుఃఖం. దైవం చేసిందే కానీ మీరు నేను చేసింది కాదు కదా. ఈ 3 రకాల దుఃఖాలు ఉన్నాయి. ఈ సర్వ దుఃఖోపశాంతి అంటే అన్ని దుఃఖములు పోతాయి అంటే అర్థం ఈ 3 రకముల దుఃఖములు లేకుండా పోతాయి అంటే యతికి ఈ 3 రకాల దుఃఖం ఉండదన్నమాట. అంటే హీ ఈజ్ ఇన్ సచ్ కంప్లీట్ హార్మోనీ విత్ హిస్ సరౌండింగ్స్, విత్ హిస్ బాడీ అండ్ విత్ హిస్ మైండ్. అసలు దుఃఖం అంటే ఏమిటో ఎరగడనమాట. ఆ స్థితి చేరిపోండి. అమ్మ బాబు, ఏం సామాన్యమైన విషయం కాదు. ఈవెన్ ప్రెసిడెంట్ బుష్ కెనాట్ హ్యావ్ ఇట్. ఇది కూడా లభ్యం కాదు. అక్కడ ఇరాక్లో ఏదో బాంబు పేలిందంటే ఈయన కంగారు పడాల్సి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఒక అమెరికన్ సైనికుడు చచ్చిపోయాడంటే ఈ షివర్స్. వాళ్ళు అమెరికన్ సైనికుడు ఇండియాలో లాగా అనుకుంటున్నారేమే. ఒక అమెరికన్ సైనికుడు చచ్చిపోయాడంటే వాళ్ళు ఎంత గడబిడ చేస్తారంటే దానికి ప్రత్యేకమైన విమానంలో తీసుకొస్తారు. ప్రెసిడెంట్ బుష్ సైన్స్ ఎ లెటర్ పర్సనల్లీ, ఈ సైన్స్ ఎ లెటర్ ఆఫ్ కండోలెన్సెస్. దాన్ని మిలిటరీ ఆనర్స్, ఫ్యామిలీకి బోల్డ్ అంత కాంపెన్సేషన్, క్రిమేషన్ కాదు, అదే సర్వీస్, బరియల్ సర్వీస్, దానికి పెద్దవాళ్ళందరూ అటెండ్ అవుతారు. ఇలాగ ఒక సైనికుడు చచ్చిపోతే ఇంత పని చేస్తారు, 10 మంది చచ్చిపోతే ఎంత పని చేస్తారు, 1000 మంది చచ్చిపోతే ఎంత పని చేస్తారు, వన్ ఆఫ్టర్ అనదర్. వీళ్ళు న్యూయార్క్లో 9/11 అయినప్పుడు వీళ్ళు ఈ మొత్తం సర్వీసెస్ ఎంతకాలం జరిగాయో తెలిసిన క్యూలో వాడు మేయర్ జూలియాని అని ఉండేవాడు. రోజు సర్వీస్కి వెళ్ళడమే పని వాడికి. రోజు అదే మరి 264 days ఎంతో సర్వీస్కే వెళ్తూ ఉండేవాడు. హీ హ్యాస్ టు అటెండ్. ఈ కెనాట్ జస్ట్ అవాయిడ్. నో కంబైన్డ్ సర్వీస్. అంత ఇంపార్టెన్స్. లైఫ్ అంటే అంత ఇంపార్టెన్స్.
అంచేది అక్కడ ఒక సైనికుడు చచ్చిపోయాడంటే ప్రెసిడెంట్ బుష్ షివర్స్, అతన్ని రేటింగ్స్ పడిపోతాయి. హీ వాజ్ వరీడ్, ఇట్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ పేపర్స్ లైక్ దాట్, హీ షివర్స్. ఆధిదైవిక దుఃఖం. సో ఈ విధంగా సర్వ మానవులకి దుఃఖం ఉంటుంది. బట్ దిస్ యతి ఈజ్ టోటల్లీ ఇమ్యూన్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సఫరింగ్. ప్రసాదం యొక్క గొప్పతనం ఉంటుంది. అంచేతనే మనకి పూజలో ప్రసాదం అని పెట్టి ఆ ప్రసాదానికి అంతటి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది జరిగింది. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసోహ్యాశు బుద్ధి పర్యవతిష్టతే. టు మేక్ సమ్ ప్రోగ్రెస్. ఇంకా కొంచెం చేదస్తంగా చెప్పినట్టు ఉన్నాను నేను. నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. రేపు క్లాసు గీతా క్లాస్ లేదు. సో టేక్ రెస్ట్.